నమస్కారం అండి. ఈరోజు కార్మిక కర్షక భారతి మన సింగరేణిలో సుమారుగా 36-38 సంవత్సరాలు పనిచేసి పదవి విరమణ చేసి వారు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా పర్యావరణం మీద చెట్లు పెంచడము, పర్యావరణాన్ని కాపాడటము, సింగరేణిలోనే ఒక సామాన్య కార్మికుడిగా ఉంటూ సూపర్వైజర్గా ఉంటూ పర్యావరణం కాపాడడం కోసం సింగరేణి కార్మికులకు కూడా వినాయక చవితి వచ్చిందంటే చంద్రశేఖర్ గారు ఎక్కడున్నారు, మాకు మట్టి విగ్రహాలు ఇస్తారు అంటే మట్టి విగ్రహాలు ఎందుకు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద పర్యావరణాన్ని కాపాడటం కోసం వారు అవేర్నెస్ తీసుకొచ్చేసి వారు అనేక కార్యక్రమాలు చేసేసి పదవి విరమణ చేశాక కూడా అనేక యూనివర్సిటీలు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారు పర్యటన చేస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని అనేక సెమినార్స్లలో ఇస్తున్నారు. వారిని కలవడానికి వచ్చాం. ఒకసారి వారితో ముచ్చటిద్దాం. నమస్కారం అండి చంద్రశేఖరరావు గారు. నమస్కారం అండి. కార్మిక కర్షక భారతి మీకు స్వాగతం పలుకుతుంది. ధన్యవాదాలు. ఈరోజు మీ నుండి మా కార్మిక కర్షక భారతి ద్వారా పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాము. పర్యావరణం వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటి, ఏం చేయాలి, మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క ఆలోచన విధానాన్ని ఒకసారి వివరించండి. నమస్కారం అండి. నేను సింగరేణి కాలేజ్లో వర్క్ చేశాను. మాది సొంత స్వగ్రామం కల్లూరు అండి. నాన్నగారు రిటైర్డ్ మాస్టర్ కామేశ్ శాస్త్రి గారు. మా చిన్నతనంలో ఒక మామిడి చెట్టు సుమారుగా 500-600 కాయలు కాసేవి. మామిడి పళ్ళు తినేవాడిని. ఒక చెట్టు ఇన్ని మామిడి పళ్ళు ఇస్తుందంటే ఇంకా ఎన్ని చెట్లు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ముందుకు వచ్చాను నేను. ఈ విధంగా మనము పర్యావరణం మీద అభివృద్ధి సుమారుగా మారేడు దళం యొక్క ఇంపార్టెంట్ అంటే ఈరోజు మారేడు వాడిన దళాన్ని రేపు కానీ సంవత్సరం వరకు అదే దళాన్ని ఇప్పుడు సూటికి పూజ చేయొచ్చు. సో మారేడు అంత విశిష్టత కలిగి ఉంటుంది. అలాంటి మారేడు చెట్లు మన ఈ కార్మిక ఆధ్వర్యంలో సింగరేణి ఆధ్వర్యంలో సుమారుగా నాకు తెలిసిన వరకు 15,000 మారేడు మొక్కలు నాటామండి మేము అక్కడ. సో మారేడు మొక్క అనేటువంటిది ఆధ్యాత్మిక ఆ విధంగా వెళ్తే నేను బెస్ట్ మెడిసిన్ ప్లాంట్ మారేడులో ఉన్నటువంటి మెడిసిన్ ప్లాంట్ చాలా ఉన్నత స్థాయి అండి. హార్ట్ ప్రాబ్లం కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ ప్రతిదానికి కూడా మారేడు చెట్టు నుంచి ఒక మెడిసిన్ పనిచేస్తుంది. సో వృక్షో రక్షిత అంటారండి. సృష్టిలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. మెయిన్ ఏంటంటే ఈ రోజున జంతుబళ్ళు, తర్వాత డాగ్స్ అండి, కుక్కలండి. కుక్కల గురించి మాట్లాడాలంటే మనం ప్రతి మానవుడు కూడా కాశీ వెళ్ళి కాశీలో విశ్వేశ్వరుని దర్శించుకొని కాలభైరుని దర్శించుకొని ఇంటికి వస్తారు. కాలభైరుడు అంటే మన రూపంలో చెప్పుకోవాలంటే కుక్కను కాలభైరుడు అంటారు. ఇంటికి వచ్చి అదే కుక్కని స్నానం చేయించి దానికి పూలదండ వేసి దానికి గారెల దండ వేసి పూజ చేస్తాం. అదే కుక్కల్ని ఈ రోజున కుక్కల సంఖ్య పెరిగిపోతుంది అని చెప్పేసి దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు. నా ఉద్దేశం ఏంటంటే దాని కుక్క అంటే ఏంటి, ఒకప్పుడు గ్రామసింహం అనేవాళ్ళు. ఒక గ్రామాన్ని కాపాడుతుంది. సృష్టిలో బయోడైవర్సిటీలో ఒక జీవి, ఏ ఒక్క జీవి దెబ్బతినిపోతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ రాబందులు ఉన్నాయి. రాబందు జాతి అంతరించిపోతుంది. రాబందు జాతి ఎందుకు అంతరించిపోతుందంటే మన ఇక్కడ ఈ రోజున బర్రెలు ఉన్నాయి. బర్రె ఎక్కువ పాలు ఇవ్వాలని, బర్రె ఒక 2 లీటర్ పాలు ఇచ్చే బర్రెకి ఇంకెక్కువ పాలు ఇవ్వాలని డైక్లోరిఫిన్ కెమికల్ వాడతారు. ఆ కెమికల్ వాడటం వల్ల ఏం చేస్తుంది, బర్రె 2 లీటర్ ఇచ్చే పాలు బర్రె 5 లీటర్లు 10 లీటర్ పాలు ఇస్తుంది. క్రమేపీ కొంతకాలానికి ఆ బర్రె చనిపోతుంది. చనిపోయిన తర్వాత బర్రెని సృష్టిలో ఏకైక జీవి మనిషికి మాత్రమే అంత్యక్రియలు జరుగుతాయి. జీవరాశికి అంత జరగవు. జీవరాశిని తీసుకుని బయటపడేస్తారు. ఆ చనిపోయిన బర్రెని తినడానికి రాబందులు వచ్చి తింటాయి. ఆ రాబందులు బెస్ట్ స్కావెంజర్స్. ఎప్పుడైతే రాబందులు తిన్నాయో, ఈ కెమికల్ వాడినట్టుగా బర్రెని తిన్నాయో, ఆ రాబందు జాతి అంతరించిపోయింది. ఈరోజు మీరు గమనించినట్లయితే 80లో ఖమ్మం లాంటి పట్టణాల్లో, వరంగల్ లాంటి పట్టణంలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఈరోజు డాక్టర్లు ఎంతమంది ఉన్నారు అంటే మనం అభివృద్ధి వేరికి వెళ్తున్నామా, ఎటు వెళ్తామో మనకు ఆలోచించండి. ఇది రీసెంట్గా ఒక సర్వే ప్రకారము 2020-70 నాటికి ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఏషియా కంట్రీస్లో క్లైమేట్ చేంజ్ కారణంగా ప్రతి దేశానికి 24% జీడిపి పడిపోతుందండి. అంటే మీరు ఏదైతే పర్యావరణంతో పాటుగా ఈ జంతువుల సంరక్షణ, పక్షుల సంరక్షణ, ఇలా అనేక విషయాల్లో మీరు ఉద్యోగం చేస్తూనే ఒక చిన్న ఉద్యోగిగా ఉంటూ మీకు ఇటువంటి ఆలోచన రావటం, మీ ఇంట్లో ఒక చిన్న మామిడి చెట్టుతోటే మీ యొక్క మీ ఆలోచన రావటం, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పర్యావరణం మీద మీరు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం కానీ, సింగరేణి యాజమాన్యం లేదా ప్రజలు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు, లేదా ఏ విధంగా చేస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని మీరు కోరుతున్నారు? విషయం ఏంటంటే నేను చాలా వరకు అందరూ చెప్తూనే ఉంటారు, నేను స్వచ్ఛందంగా పనిచేస్తుంటాను, ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోండి అండి.
నేను అవసరమైతే ఇప్పుడు షిఫ్ట్లో సింగరేణి యాజమాన్యం నాకు పర్మిషన్ ఇచ్చిందండి, షిఫ్ట్లు మార్చుకోమనేది. నేను డ్యూటీ నైట్ షిఫ్ట్ చేసేవాడిని, మార్నింగ్ వర్క్ చేసుకునేవాళ్ళం. ఈ ఎక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2012లో గ్రీన్ వారియర్ అవార్డు ఇచ్చారు మనజీవి రామయ్య గారికి. నాకు ఇచ్చిన సందర్భంగా 195 సదస్సులో మనం మాట్లాడిచ్చారు. హైదరాబాద్లో బయోడైవర్సిటీ కన్వెన్షన్ జరిగింది. జీవ వైద్య సదస్సు అని 2012లో 190 దేశాలు పాల్గొన్నాయి. ఆ సదస్సులో నన్ను పర్మిట్ చేశారు. సంస్థ కూడా నన్ను సహకరించి నన్ను పంపించడానికి ఏర్పాటు చేసింది. అయితే ఎక్కడ కూడా నేను ఆర్థిక లావాదేవీలు కానీ ఏమి చేయలేదు. నేను ఒకటే అండి, సృష్టి పేరు, జంతువుల పేరు చెప్పి, మనుషుల పేరు, పక్షుల పేరు చెప్పి, అడవుల పేరు చెప్పి నేను ఏదో లబ్ధి పొందాలన్న ఆలోచన ఇవ్వలేదు. మానవ జన్మించేందుకు మనం ఒకటి, మనం ఒక వీధికో వేప, ఇంటికొక తులసి అనేటువంటి నా ఆలోచన. ప్రతి వీధికో వేప చెట్టు ఉండాలి, ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. వేప చెట్టు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకో విషయం ఏంటంటే గోవులు ఉన్నాయండి. గోవులు అని మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లాంగ్ డిసీజ్ ఉన్నా, గోశాలలో అరగంట కూర్చున్నట్లయితే 70% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గోశాల సృష్టిలో ఏకైక జీవి ఆక్సిజన్ ఇస్తుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది, ఒక గోవు మాత్రమే అది. కాబట్టి మీరు గోశాలకు వెళ్ళి కూర్చున్నట్లయితే, గోముఖంగా మనం చేసినట్లయితే అది జరుగుతుంది. గోవు కేవలము ఈ పూజించడానికి కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గోవాధారిత పంటల్ని, గోవును కూడా కాపాడుతూ మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవాలి. ఈ జీవ వైద్యంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డెంగ్యూ వ్యాధి వచ్చింది సార్. డెంగ్యూ వ్యాధికి ప్రధాన కారణం ఏంటంటే కప్పలు అంతరించిపోవటం. చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, చీదేసినా, ఉమ్మేసినా వాటిని కూడా దోమలు తినేది. దోమల్ని ఇంకో పెద్ద దోమల్ని కప్పలు తినేది, కప్పల్ని పాము తినేది, పాము డేగ తినేది. డేగ చనిపోయిన తర్వాత ఏం చేసేది, భూమిలో కలిసిపోయి దాన్ని ఎరువుగా మారేది. దిస్ ఈజ్ బయోడైవర్సిటీ. ఈ సృష్టిలో ఏదైనా ఒకటి కట్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కప్ప అంతరించిపోవటం వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చింది. ఇది 15 సంవత్సరాలు బతుకుంటాం. జీవ వైద్యం అంటారు దీన్ని, బయోడైవర్సిటీ ఫుడ్ అంటే జీవ వైద్యం దెబ్బతినిపోతే ఇంత ఇంపాక్ట్ అవుతుంది. ఈ రోజున కేరళ డిజాస్టర్ జరిగినాయి. కేరళ డిజాస్టర్కి ఏం హింట్ ఇచ్చాం మనం. తర్వాత మన సమ్మక్క సారక్క మేడారం జాతర, చాలామంది పబ్లిక్ హెల్త్. అయితే మీరు ఏదైతే మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకుంటున్నాం, ఖమ్మం జిల్లాకే ప్రత్యేకత. ఖమ్మం జిల్లాలో మీరు వైరాలో మీ యొక్క స్వగ్రామము, అదే ఖమ్మంలో వనరామయ్య ఉండటము, వనజీవి రామయ్య ఉండటము, మీరు వారి యొక్క ఆలోచన, మీ యొక్క ఆలోచనని ఇది ప్రజలకు తీసుకెళ్ళేసి ఒక మంచి విధానాన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు మరొక వనజీవి రామయ్యకి లాగానే మీరు కూడా చేసేటువంటి పనుల్లో ప్రజలకి మంచి జరగాలని, ఈ తెలంగాణ ప్రాంత, ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచానికి, భారతదేశంలో కూడా మీ యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆధ్యాత్మికమే కాదు, మీరు పశువులను పెంచడము, జంతువులను పెంచడము, పక్షులను రక్షించడము, ఈ అనేక విషయాల్లో మీరు ముందుకెళ్తున్నారు. భగవంతుడు మీకు ఒక మంచి అష్టైశ్వర్యాలు ఇచ్చేసి మంచి ఆలోచన ద్వారా ఇంకా ముందుకు అనేక మంది తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వాలు మిమ్మల్ని గుర్తించేసి, ప్రభుత్వాలు కూడా ఈ యొక్క కలెక్టర్ ద్వారా కానీ, ప్రభుత్వాల ద్వారా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటుగా ఈ విషయాల్ని ముందు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలని కార్మిక కర్షక భారతి కోరుతూ మీకు స్వాగతం, మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. యూనివర్సిటీలో కూడా ఏదైతే ఈ మధ్య యూనివర్సిటీలో కూడా మిమ్మల్ని దీనికి సంబంధించినటువంటి విషయం చెప్పడం కోసం పిలిచారని చెప్పారు. ఏ విధంగా జరిగింది, ఎట్లా ఉంది మీ యొక్క ఆలోచన, మీ యొక్క అనుభవం? జేఎన్టీ కాకినాడ వాళ్ళు పిలిచారండి, గెస్ట్ హౌస్ స్పీకర్గా పిలిచాను. అక్కడ ఎన్వైరన్మెంట్ మీద మాట్లాడమని చెప్పినప్పుడు ఫిజికల్గా నేను కనిపిస్తుంటాను. నేను చేసే కార్యక్రమాలు, నేను చేసే యాక్టివిటీస్ అన్ని కూడా చూసి వాళ్ళకి పిల్లలకు చెప్పడం, అవేర్నెస్ చేయమని చెప్తుంటారు. నన్ను మంత్రి వంశ రమ్మనమని కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు, జేఎన్టీ కాకినాడ వాళ్ళు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కూడా పిలవడం జరిగింది. వీరితో ఒకటే చెప్తాం, మేము స్వలాభేక్షణ లేకుండా వచ్చి అవేర్నెస్కి నాకు ఇంపార్టెంట్. కాలేజ్కి, డిగ్రీ కాలేజ్కి ఎవరి దగ్గరికి నేను ఎటువంటి షాల్ కానీ, తర్వాత మెల్లో దండ కానీ, అయితే ఫైనాన్షియల్గా సపోర్ట్ కానీ నేను ఎవరిని ఆశించాను. ప్రకృతి సహకరించాలని, ప్రకృతితో కలిసి మమ్మయ్యకి జీవించాలని, ప్రకృతితో కలిసి జీవిస్తే ప్రకృతి మనం చూసుకుంటుంది. వనజీవి రామయ్య గారికి నాకు ఒకే డయాస్ మీద 2012లో గ్రీన్ వారియర్ అవార్డు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మా ఇద్దరిని బెంగళూరులో యునెస్కో వాళ్ళు వారికి డాక్టరేటు, వనజీవి రామయ్య గారికి, ప్రముఖ కవి అందశ్రీ గారికి డాక్టరేట్ ఇచ్చారు. అదే డయాస్ మీద నాకు మ్యాన్ ఆఫ్ హ్యూమానిటీ అవార్డు ఇచ్చారు. సో ఎందుకు చెప్తానంటే, మనం కష్టపడితే ఏదో డబ్బు కోసమో చేసుకునే కొంతకాలం ఉంటుంది, సర్వీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంతవరకు నాకు బీపీ కానీ, షుగర్ కానీ ఎటువంటి ఆలోచనలు. లోకాల సమస్య సుఖినోభవంతో భారత ఆధ్యాత్మిక వ్యవహారంలో నేను ఏది చెప్పినా ప్రథమ గురువుగా శంకరాచార్య, ఆదిగురు శంకరాచార్య గారిని స్మరించుకుంటూ వారి నడయాడ భూమిలో మనం ఉన్నాం. ఈరోజు భద్రకాళి టెంపుల్, భద్రకాళి ఉంది, కాకతీయ గడ్డ ఇది. సో ఏంటంటే ఆధ్యాత్మికంగా మనకు ఉంటూ ఈ జంక్ ఫుడ్స్ బంద్ చేయాలండి. జంక్ ఫుడ్స్ బంద్ చేయాలి. సాయంకాలం పూట
చిన్న ఎగ్జాంపుల్. జంక్ ఫుడ్ అంటే మనం పునుగులు తయారు చేస్తా అంటే మైదా పిండి తయారు చేస్తే మైదా దేనికి పడతాము? ఇది జెండాలు కట్టని మైదా పడతాం. ఆ మైదా వాడిన పిండిని తినేసి బజ్జీలు తినేసి సాయంకాలం పూట తిని కొంతకాలం అయితే బజ్జీలు సోడా నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర నుంచి ఇప్పుడు లివర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది మనకు. సో జంక్ ఫుడ్స్ తింటున్నాము, ఫ్రిడ్జ్ బంద్ చేయాలి. మీకు ఒకటి చెప్తానండి, ఏసీ టీవీ ఫ్రిడ్జ్ ముందు 3 బంద్ చేసినట్టయితే మీకు అయ్యే మెడికల్ ఎక్స్పెన్స్ మీ బిఎంఎస్ సంస్థ పే చేస్తుంది. ఒక సంవత్సరం బంద్ చేయండి, మీకు మెడికల్ ఎక్స్పెన్స్ ఏం కాదు. షుగర్లు బీపీలు ఏమి ఉండవు. టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్. సంతోషం. భవిష్యత్తులో ధన్యవాదములు. ఖచ్చితంగా మీ యొక్క సూచనలు, మీ యొక్క అనుభవాన్ని రాబోయే తరానికి కూడా ఉపయోగపడాలని కార్మిక కర్షక భారతి కోరుతూ మీ వీరమణి రవీందర్రావు. థ్యాంక్ యూ.